నా పేరు లక్ష్మమ్మ. కోడ నుంచి వచ్చినాం మేడం మేము. ప్రతిసారి వస్తూనే ఉన్నాం. 3 సంవత్సరాలు అయింది ఇంట్లోకి రాబట్టి. ప్రతిసారి 3 ఏళ్ల నుంచి వస్తున్నాం. పోయినసారి ఒక రోజు ఉండిపోయినా నాకు నడుము నొప్పి ఉంది. వాన పడి ఇబ్బంది అయ్యి వెళ్ళిపోయినా. 2 రోజులు ఉందాం అనుకున్నా. ఈసారి కూడా వచ్చిన ఉంటా 2, 3 రోజులు అని వచ్చేస్తున్నా. మంచిగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ వసతులు భోజనాలు ఇలా ఉన్నాయమ్మా. చాలా బాగున్నాయి. అమృతం తిన్నట్టు ఉంటుంది ఇక్కడ వస్తే. అమృతం లాగా అనిపిస్తుంది. మంచిగా ఉంది. చాలా బాగుంది. ఇక్కడ వస్తే చాలా సంతోషం, సంతృప్తి అనిపిస్తుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? కవిత అండి, పెద్దంబర్పేట అండి. సో ఎన్నాళ్ళుగా ఇక్కడికి వస్తున్నారు? 2 ఇయర్స్ అయిందండి రాబట్టి. ఎలా అనిపిస్తుంది మరి ఎక్స్పీరియన్స్? బాగుందండి. ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉంది, మనసు హాయిగా ఉంది. ఎలాంటి బాధలున్నా ఆ క్షణం వెళ్ళిపోయినట్టు అంత మంచిగా ఉత్సాహంగా ఉంటుందండి ఇక్కడికి వస్తే. వసతులు అన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. టిఫిన్ చేశారా మీరు ఈరోజు? చేసామండి. బాగుందండి టిఫిన్ కూడా. రుచి ఎలా ఉంది? బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ నాన్న, హాయ్, నీ పేరేంటి? త్రిష, ఎక్కడి నుంచి వచ్చావు? అమర్పేట్ నుంచి. ఏ క్లాస్ చదువుతున్నావు? 10th క్లాస్. ఓకే. ఎన్నాళ్ళుగా ధ్యానం చేస్తూ ఉన్నావు నువ్వు? 2 ఇయర్స్ అవుతుంది. ఎలా ఉంది మరి బాగుంది. మెడిటేషన్? సో ఇక్కడికి ఎన్నాళ్ళుగా వస్తున్నావు ఇక్కడికి? లాస్ట్ ఇయర్ నుంచి అలా వస్తున్నారు. ఎక్స్పీరియన్స్ చాలా బాగుందా మరి? ఇక్కడ బాల వికాసం ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. ఓకే. పార్టిసిపేట్ చేసావా? చేయలేదు. ఇప్పటివరకు చేయలేదా? మ్మ్. అక్కడ చాలా ఆటలు అవి ఉంటాయి. అవునా? ఇవాళ వెళ్ళి అక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యి మళ్ళీ మాతోని ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి. ఓకే. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మెడిటేషన్ గురించి చెప్పాలి. ఓకే. థ్యాంక్ యూ అమ్మా.